చింతామణి జలపాతం, చింతామణి వాటర్ ఫాల్స్. రావణుడు శూర్పణఖకు స్వయంగా ఇచ్చిన కానుక ఇది. ఇది వరంగల్ డిస్టిక్ మల్లూరులో ఉంది. ఈ ప్లేస్ భద్రాచలం నుంచి 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. చాలామంది సమ్మర్ హాలిడేస్లో కానీ హాలిడేస్లో కానీ ట్రిప్స్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి విజిట్ అవుద్ది. ఆ ఫారెస్ట్ ఏరియా కానీ, ఆ రోడ్వేస్ కానీ, ఆ జలపాతం కానీ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఫ్రెండ్స్తో ఏమన్నా ట్రెక్కింగ్ కానీ హిల్ స్టేషన్స్కి లేకపోతే రాక్ ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది మంచి ప్లేస్ అవుద్ది. మేమైతే ఫ్యామిలీతో స్టార్ట్ అయ్యాం. 7 సీటర్ కార్ ఒకటి బుక్ చేసుకున్నాం. సో వీ స్టార్టెడ్ అవర్ జర్నీ హియర్. మనం వెళ్ళే ప్లేస్ ఎంత అందంగా ఉన్నా మనం ఆ జర్నీని ఎంజాయ్ చేయకపోతే వేస్ట్ అనిపిస్తుంది. సో ఫ్యామిలీతో ఏ జర్నీ అయినా చాలా బాగుంటుంది. సో ఇట్ ఈస్ అవర్ స్మాల్ ట్రిప్. వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ జస్ట్ హ్యావ్ ది ఫన్. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు లైట్గా రెయిన్ స్టార్ట్ అయింది. అసలుకి అది హిల్ స్టేషన్ ఏరియా. క్లైమేట్ కొంచెం చేంజ్ ఉన్నా కూడా వెళ్ళటం కుదిరేది కాదు. బట్ ఆల్ ఈజ్ ఓకే. మేమేమో బ్యాక్లో కూర్చున్నాం. ముందేమో అంకుల్ వాళ్ళు ఉన్నారు. మొత్తం పాత పాటలు పెడుతున్నారు, తప్పుతున్నారు. ఏరియా మాత్రం క్రేజీ ఉంది అసలుకి. ఆ ఫారెస్ట్ ఏరియా సైడ్ వెళ్తుంటే ఆ గాలి చల్లగా, అందులో ఒకటి వర్షం పడింది కదా, సో ఫుల్ క్రేజీ ఉందన్నమాట. చాలా కూల్గా ఉంది అట్మాస్ఫియర్. లైక్ మనకి వెదర్ కండిషన్ ఈవినింగ్ టైమ్స్లో అలా ఉంటుంది చూడండి, అలా ఉందన్నమాట. గ్యాప్లో చిన్న న్యాప్ వేసాం, ఏం చేయాలో తెలియక. మనం ఎంత సరదాగా జర్నీ చేయాలనుకున్నా కూడా కొంతమందికి బస్సెస్, కొంతమందికి కార్లు పడవు కదా. సో అలాగే మా ఇంట్లోనే ఉన్నదనమాట. అందరికి ఇష్టమే బయటికి వెళ్ళడానికి. కాకపోతే సమ్టైమ్స్ ఇలా అవుతూ ఉంటుంది. వామిటింగ్ అయింది మా తమ్ముడికి. వాడు డైలీ బస్సెస్ తిరుగుతూ ఉంటారులే కానీ, బట్ అలా ఉంది. కాసేపు కార్ ఆపి సైడ్కి అక్కడ వెదర్ని చూస్తూ కొంచెం తిప్పలు పడుతూ స్టార్ట్ అయ్యాం మళ్ళీ. అక్కడ వీడియో స్టక్ అయ్యి బ్లాక్ అండ్ వైట్ అయి చూడండి. అక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాని నేమ్ హిమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని ఉంటుంది. యాక్చువల్గా ఆ నేమ్ అగస్త్యముని ఇచ్చారంట ఈ ప్లేస్కి. అంతేకాకుండా ఈ విగ్రహం నరసింహస్వామిది దాదాపు 1500 ఎత్తులో ఉంటుందంట. ఐ మీన్ ఆ సీ వాటర్ లెవెల్కి 1500 feet అబోవ్ ఈ విగ్రహం అనేది ఉందంట. లైక్ దీన్ని స్వయంభూ అని కూడా అంటారు. లైక్ అంటే వెలిసింది అని, మన భాషలో చెప్పాలంటే విగ్రహం తనదట అదే వెలిసింది అని. ఫైనల్లీ రీచ్ అయిపోయాం. వెల్కమ్ టు ది మల్లూరు హిమాచల నరసింహస్వామి టెంపుల్. అక్కడే టెంపుల్కి దగ్గరలో మంచి ఫ్రీ ప్లేస్ ఉందన్నమాట. మనం కార్స్ కానీ వెహికల్స్ కానీ పార్క్ చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ ఫ్రీ స్పేస్. చాలా బాగుంది. అదే గుడి. ఇంకోటి ఏమంటే ఆ ఏరియాలో కోతులు ఎక్కువ. మేము ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చాం 2010లోనే. అప్పుడు ఇంత డెవలప్ చేయలేదు టెంపుల్ని. ఆ ఫెన్సింగ్స్, ఇనప మెషెస్ అలా ఏం లేవు. కోతులు ఎగబడుతూ వచ్చేవి. చేతిలో ఏమైనా బ్యాగ్స్ కానీ లేకపోతే ఏమైనా కవర్స్, కొబ్బరికాయలు అవి ఉన్నా కూడా మస్తు వచ్చేసి ఉరుక్కుంటూ. ఇప్పుడు చాలా బాగుంది. మేము చాలా రోజుల తర్వాత వచ్చాం.
అసలు చాలా డెవలప్ అయింది. ఎలా అంటే అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర స్నానం చేసే వాళ్ళకి కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి, డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి, లైక్ లేడీస్కి ఇబ్బంది అవ్వకుండా వాష్రూమ్స్ ఇంకా చాలా బెటర్గా ఉన్నాయి. ఇప్పుడు చాలా బాగుంది, బాగా అనిపించింది. అద్భుతమైన జలపాతం చూడడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఈ దారి ఎటు దారి తీస్తుందో తెలియట్లేదు, అంత అముషంగా ఉంది. మేము ఇది రావటం మూడోసారి అయినా కొత్తగా ఉంది. చింతామణి జలపాతం. ఇప్పుడు మనం చింతామణి జలపాతం దగ్గర ఉన్నాం. పుట్టు వెంటుకలంటే మనకు సంబంధం లేదు అవన్నీ. ఇది ఒక దట్టమైన అడవి ప్రాంతం. దీని లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చారో లేదో మనకు తెలియదు. కోతులతో నిర్మాణంగా ఉంది. చాలా భయంకరంగా ఉన్న ఈ ప్రదేశం పేరేంటి? చింతామణి జలపాతం. కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి, ఆ అడవిదేనా? చాలా అందంగా అద్భుతంగా ఉన్న ఈ ప్రదేశం. ఇదే జలపాతం. బాగుందిరా. ఓకే, సాటిస్ఫైడ్. వెంకటేశ్వర స్వామి కడతారా చెట్టు? వేరే ఆడి తీసిపెట్టు. రండి రండి రండి, ఇప్పుడు మీరు చూడబోతున్నారు మంచి మ్యూజిక్ పెట్టి చేయాలి రా వ్లాగ్ దీనికి. యాక్చువల్గా ఈ వాటర్కి చాలా మహిమలు ఉన్నాయి. రోగాలు కానీ ఏమైనా డిసీజెస్ కానీ ఉన్నా కూడా ఈ వాటర్ తాగితే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇక్కడ బేసిక్గా ఏమైపోద్ది అంటే హిల్ స్టేషన్ ఏరియాస్లో లేకపోతే ఇట్లా కొండల నుంచి గుట్టల నుంచి ఇలా వచ్చే వాటర్ అన్నీ చాలా మూలికలు ఉన్న అడవిలలో చెట్లలో నుంచి వస్తూ ఉంటాయి కదా. సో వాటికి ఏమైపోద్ది అంటే వాటర్ అనేవి ప్యూరిఫై అవుతాయి. ఇంకోటి ఏమంటే మనం బోర్ వాటర్ ఆర్ మినరల్ వాటర్ ఎలా అయితే ఉంటుందో అంతకు మించి చాలా టేస్టీగా ఉంది వాటర్, చాలా క్లీన్గా ఉంది. అదే ఆశ్చర్యం అనమాట ఇక్కడ. ఆ వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో అసలుకి. నార్మల్గా ఏ వాటర్ అడవిలోంచి వచ్చినా కొంచెం మురికి మురికి అలా రావాలి, కాకపోతే చూడండి వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చే వాటర్ చాలా క్లీన్గా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సో చాలా బాగున్నాయి అన్నమాట. సో మేబీ అందుకనే జనాలు వాటర్ తాగినా ఏం కాదు, చాలా మంచివి. సో డిసీజెస్ కానీ వేరే వాటికి కానీ చాలా వాటికి దీనికి హీలింగ్ పవర్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. మేబీ చాలామంది విశ్వసిస్తూ ఉంటారు కూడా. అడవులలోనే ఎక్కువ మూలికలు అవి ఉండేవి. సో దాని నుంచి ఇంకేం కావాలి హెల్తీ ఉండడం కంటే మనిషికి. సో అందుకనే అలా చెప్తారన్నమాట.
ఆ టెంపుల్ నరసింహస్వామి గురించి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. వచ్చే వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.